హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందాం. దానికి ఫ్రూట్స్ కావాలండి. ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ మీరు ఏ ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు అండి. పుల్లటి ఫ్రూట్స్ తీసుకోవద్దు, మిగతా ఏ ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. పాలు వేడి చేశాను. హాఫ్ లీటర్ పాలు కొన్ని పాలు తీసుకున్నానండి. బయటికి కొన్ని తీసుకున్నాను పాలు. దీనిలో కస్టర్డ్ పౌడర్ కలుపుతాను. కస్టర్డ్ పౌడర్ కలుపుతానండి. 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్. కొన్ని పాలు వేరే తీసుకుని కలుపుకోవాలండి. ఇలా లంప్స్ లేకుండా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పాలు వేడి చేస్తున్నానండి. పాలు వేడైని ఇప్పుడు దీనిలో మనం షుగర్ కలుపుకుందాం. 5 స్పూన్ షుగర్ కలుపుతానండి. షుగర్ కరిగించుకోవాలి పాల్లో. నేను హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ పాలే తీసుకున్నానండి. మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ పాలు అయితే ఇంకా బాగుంటుంది. నేను నార్మల్ పాలు తీసుకున్నాను. కరిగిందండి షుగర్. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఆ మిక్చర్ ఇప్పుడు ఈ పాలలో వేసుకుందామండి. ఇలా కలిపేసుకుని కింద ఏమైనా లంగ్స్ ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ మరిగే పాలలో వేసుకుందాం. వేస్తూ కలపాలండి. ఇదిగండి బాయిల్ అయిందండి మిల్క్. కస్టర్డ్ పౌడర్ వేసినాక 3-4 మినిట్సే బాయిల్ చేసుకోవాలండి. మేము దీనిలో 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేస్తామండి. మీ ఇష్టం అండి. వెనిలా ఎసెన్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసాను. ఇప్పుడు చిక్కబడిందండి పాలు. ఇదిగండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాత మనం ఫ్రూట్స్ కలుపుకుందాం. ఎందుకంటే కస్టర్డ్ రెడీ అయిందండి, చిక్కబడింది. ఇప్పుడు మనం దీంతో 2 వేస్తో చేసుకుందాము. 2 వేస్తో. ఇప్పుడు దీనిలోనే ఫ్రూట్స్ వేస్తే ఫ్రూట్ కస్టర్డ్ అవుతుంది. ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఇంకొక విధంగా కూడా చేసుకుందాం. ఇప్పుడు దీంతో నుంచి సగం నేను మిక్సీ జార్లో వేస్తున్నానండి. మిక్సీ గ్రైండ్ చేసుకుందాం స్మూత్ పేస్ట్ లాగా. సగం కస్టర్డ్ మిక్సీలో వేసాను, స్మూత్గా అయింది. దాన్ని మనం గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం కస్టర్డ్ వేస్తున్నాను, తర్వాత ఫ్రూట్స్. మీరు ఏ ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు అండి. పుల్లగా ఉండే ఫ్రూట్స్ కాకుండా ఏ ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు. మళ్ళీ కస్టర్డ్ వేస్తున్నాను, ఖజూర్ వేస్తున్నాను, గ్రేప్స్ వేస్తున్నాను, మళ్ళీ కస్టర్డ్ వేస్తున్నాను, మళ్ళీ జీడిపప్పు వేస్తున్నాను, బనానా వేస్తున్నాను, మళ్ళీ కస్టర్డ్ వేస్తున్నాను. ఇలా లేయర్స్గా వేసుకోవచ్చండి. ఇప్పుడు యాపిల్ వేస్తున్నాను. యాపిల్ ఇంకా బనానా మీరు సర్వ్ చేసే ముందే కట్ చేసుకోండి. పైనుంచి కొంచెం ఐస్ క్రీమ్ వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇలా 2 వేస్లో చేసుకోవచ్చు అండి. పిల్లలు అన్ని ఫ్రూట్స్ తినరు కదండి. ఇలా ఫ్రూట్స్ పిల్లలకి ఇలా చేసి ఫ్రూట్స్ తినిపిస్తే చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు. ఫ్రూట్స్ ఇలా ఈ వేలో తినిపించవచ్చు పిల్లలకి. సమ్మర్లో చల్లగా బాగుంటుందండి.
ఇది ఒక హెల్తీ డిష్ అండి. ఈ ఫ్రూట్ సలాడ్ జార్లో కూడా సర్వ్ చేసుకుంటున్నానండి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్తారంట. వీళ్ళందరూ నా స్టూడెంట్స్ అండి. వీళ్ళందరూ డిన్నర్ ప్లాన్ చేసుకున్నారండి, అందుకనే చేశానండి ఫ్రూట్ కస్టర్డ్. చాలా బాగుంది. Thank you students for review. Thank you for watching.